అందరికీ నమస్కారం. ఈరోజు మా మేడ్చల్ నియోజకవర్గంలో కీసర ప్రాంతంలో ఉన్నాం. ఈ కీసర ప్రాంతంలో అంటే మా నియోజకవర్గానికి నవోదయ స్కూల్ రావడం అయితే మేమైతే అదృష్టంగా భావిస్తూ ఉన్నాం. ముఖ్యంగా దీనికి సహకరించిన మా స్థానిక మల్కాజ్గిరి పార్లమెంట్ సభ్యులు పెద్దలు ఈటెల రాజేందర్ గారికి మరియు మా నియోజకవర్గ ప్రజల తరఫున, మా కార్యకర్తల తరఫున కృతజ్ఞతలు తెలియజేస్తూ, ఈ స్కూల్ కాన్సెప్ట్ ఏదైతే ఉందో అంటే కేంద్ర ప్రభుత్వం ద్వారా నరేంద్ర మోడీ గారు ప్రతి పేద విద్యార్థులు, హైలీ టాలెంటెడ్ ఉన్న వాళ్ళ విద్యార్థుల కోసం ఒక గొప్ప స్కూల్ పెట్టి వాళ్ళకి ఒక పెద్ద ఎత్తున అంటే ఐఏఎస్ ఐపీఎస్లు తయారయ్యే విధంగా అక్కడ స్కూల్ నిర్మాణం చేయడము, ఇక్కడ ఉన్న వసతులు ముఖ్యంగా ప్రతిదీ కూడా నీట్గా ఉండి వాళ్ళకు వసతుల విషయంలో కానీ, స్పోర్ట్స్ విషయంలో కానీ, చదువు విషయంలో కానీ మంచి క్వాలిఫైడ్ టీచర్స్ ఏర్పాటు చేయడము, ఇట్లా ఈ స్కూల్ కాన్సెప్ట్ తెలంగాణ ప్రాంతంలో దాదాపు కూడా ఇప్పుడు 16 స్కూల్స్ ఇక్కడ ఇవ్వడం జరిగింది. కాబట్టి మోడీ గారికి, కేంద్ర ప్రభుత్వానికి కృతజ్ఞత తెలియజేస్తూ, ఈ స్కూల్లో చదువుకున్న పిల్లలు కూడా మంచి ప్రయోజకులై దేశం కోసం పనిచేసే విధంగా తీర్చిదిద్దాలని టీచర్స్ కూడా మేము అక్కడ ఉన్న స్టాఫ్ కూడా చెప్పడం జరిగింది. కాబట్టి మా ప్రాంతంలో ఉన్నందుకైతే మేము ఈ స్కూల్ని అంటే ఇక్కడ ఇంకా సంబంధించిన వసతుల విషయంలో ఇక్కడ ఇంకా ఎక్కువ ప్లేస్ కావాలని చెప్పి, ఇక్కడ ఒక వ్యాన్ కావాలని చెప్పి వాళ్ళు చెప్పడం జరిగింది. దానికోసం కూడా ఎంపీ గారి దృష్టి తీసుకెళ్లి తక్షణమే దీనికి సంబంధించిన విషయాలను చర్చించి అన్ని వసతులు కల్పించేందుకు కృషి చేస్తామని మీ ద్వారా తెలియజేస్తున్నాం.